అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అమెరికా కోర్టులో కేసు నమోదైన నేపథ్యంలో వైఎస్ జగన్ రెడ్డిపై మండిపడ్డారు వివిధ పార్టీల నాయకులు. లంచాలకు ఆశపడి ఆంధ్రప్రదేశ్ పరువు తీశారని జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల. జగన్మోహన్ రెడ్డి ఖాతాలో మరో ఆర్థిక నేరం చేరిందన్నారు ఇతర నాయకులు. అయితే అదానీ సంస్థతో చేసుకున్న అన్ని ఒప్పందాలను ఏపీ సర్కార్ రద్దు చేసుకోవాలన్న డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదానీపై అమెరికా కోర్టులో కేసు నమోదైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గౌతమ్ అదానీ నుంచి ముడుపులు స్వీకరించి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పరువు తీశారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందానికి సంబంధించి గౌతమ్ అదానీ నుంచి జగన్మోహన్ రెడ్డి భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు తేల్చి చెప్పాయన్నారు షర్మిల. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లంచాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టినట్టు కాదా ఇది అని అడుగుతున్నాం. యూనిట్ ధర పక్క రాష్ట్రాలకు అదే అదాని పవరు ₹99 అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ₹2.49 అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం ఈయనకు లంచాలు ఇచ్చినందుకు వల్లే కదా. సో ఈయనకు లంచాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడానికి సిద్ధం. ఇలా యూనిట్ కి ఇంత ఎక్సెస్ గా అదనంగా ఇస్తే ఆ భారం మళ్ళీ ప్రజల మీదే పడుతుంది. ఇలా ఎక్సెస్ గా ఇచ్చినందుకు 25 సంవత్సరాలకు గాను దాదాపు ₹1,00,000 కోట్ల భారం ఆంధ్ర రాష్ట్రం మీద పడబోతుంది. లంచాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సొంత జాగీరులా వాడుకున్నారని షర్మిల ధ్వజమెత్తారు. విద్యుత్ ఒప్పందాల పేరుతో గౌతమ్ అదానీ నుంచి జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు ఆమె. అంతేకాదు డేటా సెంటర్, గంగవరం, కృష్ణపట్నం సహా అన్ని ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. గౌతమ్ అదానీ సంస్థతో చేసుకున్న ప్రతి ఒప్పందంపై విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి కేసుపై బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. గౌతమ్ అదానీకు ఓ న్యాయం, ఆడబిడ్డకు ఓ న్యాయమా అంటూ కవిత ట్వీట్ చేశారు. గౌతమ్ అదానీపై అమెరికా కోర్టుల్లో కేసు నమోదైతే ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడరంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. కాగా కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదానీపై ఆధారాలు, ఆరోపణలు వచ్చినా ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ కవిత ట్వీట్ చేశారు. అయితే తమ ట్వీట్లో ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఆమె తీసుకురాకపోవడం విశేషం. కాగా ఇదే అంశంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదానీ ఏకంగా అగ్రరాజ్యమైన అమెరికానే మోసం చేయాలని చూశారని కేటీఆర్ దుమ్మెత్తిపోశారు. అటువంటి వ్యక్తికి రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు, అలాగే తెలంగాణలోని వేరే ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఇవ్వరాదని కేటీఆర్ డిమాండ్ చేశారు. తక్షణమే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని తెలంగాణ సర్కార్ను కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ అదానీ వ్యవహారంతో వీళ్ళిద్దరి మధ్యన ఉన్న బంధం మరొక్కసారి బయటపడ్డది. ఇవాళ నేను లేవనెత్తిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, జాతీయ స్థాయిలో బీజేపీ జాతీయ నాయకత్వం, మోదీ గారు, అమిత్ షా గారు కూడా తప్పకుండా సమాధానాలు చెప్పాలని దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. ఏం మాట్లాడతారు అని వారు చెప్తారని కూడా ఆశిస్తున్నాం. తప్పకుండా చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఈ వ్యవహారంలో తప్పకుండా మరి మీడియా తన పాత్ర తాను పోషిస్తూ ఉంది. మీకు అభినందనలు. తప్పకుండా మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అదానీ కంపెనీతో చేసుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ ఒప్పందాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ హయాంలో అదానీ కంపెనీలతో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో భారీగా అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. దీనిపై అక్టోబర్ 24న న్యూయార్క్లోని ఓ కోర్టులో కేసు నమోదైందని ఆయన గుర్తు చేశారు. ఈ కేసులో అదానీ సంస్థ పెద్ద ఎత్తున లంచాలు అందజేసి ప్రత్యేకించి విద్యుత్ ఒప్పందాల్లో భారీగా లబ్ధి పొందిందని సిపిఐ నేత ఆరోపించారు. Why Mr. Adani is still running around a free man in this country?
chief ministers have been arrested. Jharkhand chief minister was arrested. Many people have been arrested. And Mr. Adani has done apparently 2,000 crore scam, multiple others probably, but he's scot-free. He's running around, there's no problem, there's no investigation. And we've been raising this again and again and again. We've been raising it with the Madhvi Butch issue, we've been raising it, and it's a vindication of what we've been saying. The Prime Minister is protecting Mr. Adani, and the Prime Minister is involved in corruption with Mr. Adani. This has been కాగా అదానీ సంస్థతో పాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేసుకోవాలని సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వేలాది ఎకరాలను అదానీ సంస్థకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ దారాదత్తం చేసిందని ఆరోపించారు. అంతేకాదు అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిబంధనలను తుంగలో తొక్కి 1800 ఎకరాలు కట్టబెట్టిందని శ్రీనివాసరావు ఆరోపించారు. అదానీ సంస్థతో జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసుకున్న అన్ని అక్రమ ఒప్పందాలను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేయాలని ఆయన కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సిపిఎం నేత డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే అదానీ కేసు విషయం బయటకు రాగానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అప్పటి ప్రభుత్వ అధినేతలకు భారీ ఎత్తున లంచాలు ఇవ్వజూపినందుకు కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. భారత్ అలాగే అమెరికా చట్టాలను గౌతమ్ అదానీ ఉల్లంఘించిన విషయం ఇప్పటికీ ఒక స్పష్టత వచ్చిందన్నారు రాహుల్ గాంధీ. अदानी पावर, मोदी पावर, पता नहीं कौन सा चल रहा है, बट दोनों एक हैं. अमेरिका में इंडाइटमेंट हुआ है अदानी जी को, 2000 करोड़ रुपए का स्कैम है. हिंदुस्तान में उन्होंने क्राइम किया है, अमेरिका में क्राइम किया है. ये अमेरिका के इन्वेस्टिगेशन ने कहा है, मगर हिंदुस्तान में अदानी जी के खिलाफ कुछ नहीं हो रहा. और ये हम मांग बहुत दिनों से कर रहे हैं. अदानी जी का अरेस्ट होना चाहिए, आज अरेस्ट होना चाहिए. माधवी बुच जो हैं, जो उनकी प्रोटेक्टर हैं, जिन्होंने कोई इन्वेस्टिगेशन नहीं किया, उनको हटाया जाना चाहिए, उन पर इन्वेस्टिगेशन होना चाहिए. గౌతమ్ అదానీపై తాజాగా వచ్చిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో గౌతమ్ అదానీపై తాజాగా వచ్చిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తరపున ప్రస్తావిస్తామన్నారు ఆయన. తన విచ్చలవిడి అవినీతిలో దేశ సంపదను గౌతమ్ అదానీ కొల్లగొట్టారని రాహుల్ ఘాటు ఆరోపణలు చేశారు. గౌతమ్ అదానీని ఎంత త్వరగా అరెస్ట్ చేస్తే అంత త్వరగా అవినీతి ఆఫర్కు సంబంధించిన ఇతర విషయాలు బయటకొస్తాయన్నారు రాహుల్ గాంధీ. అంతేకాదు గౌతమ్ అదానీని రక్షిస్తున్న సెబీ చీఫ్ మాధవీపురి బచ్ పైన విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సెబీ చీఫ్ పై విచారణ జరిపితే అందరూ నివ్వెరపోయే అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తాయన్నారు రాహుల్ గాంధీ. కాగా లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సదరు ఆరోపణలపై వెంటనే విచారణ జరిపించాలని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కోరారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గౌతమ్ అదానీ రహస్య బంధంపై ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు స్వతంత్ర.